కడప నగర కార్పొరేషన్ మున్సిపాలిటీలో పనిచేస్తూ సస్పెండ్ అయిన మున్సిపల్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తూ 5 రోజుల పాటు చేస్తున్న అమర నిరాహార దీక్షల్ని పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మేము చేస్తున్న అమర నిరాహార దీక్షలకు ఆరోగ్యం క్షీణిస్తోందని భయపడిన కమిషనర్ మమ్మల్ని బలవంతంగా ఎత్తేస్తున్నారు. ఉద్యోగం ఇవ్వచ్చుగా అని ప్రశ్నించారు. మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అడిషనల్ కోవిడ్-19 కార్మికులకు వేతనాల పెంపు, ఇన్సూరెన్స్ కల్పించాలని, ఆప్కాస్లో 60 సంవత్సరాలకు రిటైర్ అయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పర్మనెంట్ కార్మికులకు డిఏ, ఆర్ఈఆర్స్ మేస్ట్రీలుగా ఇన్ఛార్జ్ కల్పించాలని, ఇంజనీరింగ్ సెక్షన్ మెటీరియల్ కొరకు గోడౌన్ ఏర్పాటు చేయాలని, పోస్టు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు 4 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే రోజు కమిషనర్ కానీ అధికారులు కానీ ఇంతవరకు స్పందన లేకుంది. నేను ఒకటే అడుగుతున్నా కమిషనర్ గారిని, మా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మాకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మా మీద అంత ఆరోగ్యంగా క్షీణించినప్పుడు అడిషనల్ కమిషనర్ గారిని, సిఏ గారిని, ఎస్ఐ గారిని అందరిని పంపించి మా వాళ్ళని తీసుకొని పోయేటప్పుడు మా ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఈరోజు ఎట్లుందంటే, ఈరోజు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులను ఉక్కుపాదం మోపేదానికి ఈరోజు కమిషనర్ గారు ఎవరిస్తున్నారు. అయ్యా, ఎమ్మెల్యే మేడం గారు చెప్పినారే, వాసన్న చెప్పినారే, వైసీపీ పాలక మండలిలో జనరల్ బాడీలో తీర్మానం చేసినారే, ఇవన్నీ దాంట్లో తీర్మానం చేసినప్పుడు కలెక్టర్ గారు చెప్పినప్పుడు వాళ్ళకన్నా ఏమన్నా పెద్దోనివా నువ్వేమనని కమిషనర్ గారిని అడుగుతున్నాం. అయ్యా కమిషనర్ గారు, మీరు ఎట్లొచ్చినారో, మీ జాబు మీద ఎంత ప్రేమ ఉంటుందో, మీ జాబు మీద ఎంత ఆశ ఉంటుందో మాకు కానీ అదే జాబు మీద అడుగుతున్నాం. ఉద్యోగాలు అమ్ముకున్నావా అని మేము అడుగుతున్నాం. ఏమో మాకు తెలియక అడుగుతున్నాం. మేము ఉద్యోగాలు ఏమన్నా అమ్ముకున్నాడేమో అనుకుంటున్నాం. మేము ఇప్పుడు ఇంత పట్టుదలగా ఇంత చేసుకుంటే, ఇంత చేస్తే ఈరోజు అక్రమంగా వచ్చి పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేపిస్తావా, తీసుకొని పంపిస్తావా? ఆరోగ్యం మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయడం లేదని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం ఈరోజు సమ్మె చేస్తాం. ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. అలాగే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని మా సమస్యలు కానీ తీర్చుకుంటే రాబోయే కాలంలో మీ ఇళ్ళ కాడికైనా వచ్చి మేము అడ్డుకుంటామని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఆఫీస్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాము. మేము శాంతియుతంగానే చేసుకుంటున్నాము. మమ్మల్ని హింసకాండకు గురి చేసి కమిషనర్ గారు బయటికి రాకోకుండా మారణకాండానికి మమ్మల్ని బలి చేసిండు. ఈరోజు మహిళలు పల్సులు, బీపీలు అన్నీ పడిపోయి అంబులెన్స్ని పిలిపించి లోపల చెకప్ చేపిస్తామని చెప్పి అత్యంత పాశవికంగా, అత్యంత అన్యాయంగా ఆ మహిళలను తీసుకొని పోయి ఒళ్ళు బాగలేదని చెప్పి మమ్మల్ని దీక్షని గబ్బు పట్టియాలని చెప్పి అన్యాయంగా మహిళలను తీసుకొని పోయి హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకి లేనిపోయినట్టన్ని సూదులు అవి గుచ్చి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ కమిషనర్ గారు మా డిమాండ్లను ఒప్పుకొని బయటకు వచ్చి మాకు న్యాయం జరిగే వరకు అలిపెరగని పోరాటం చేస్తాం, గెలుపొందే వరకు అలిపెరగని పోరాటం చేస్తాం, అవసరమైతే సమ్మెకి మరింత ఉద్రిక్తం చేస్తామని అందరి తరఫున చెప్తా ఉన్నా. మున్సిపల్ కమిషనర్ గారు ఒక బాధ్యత గల అధికారిగా ఉండాలి తప్ప బాధ్యత లేని విధంగా ఈరోజు కమిషనర్ గారు ఎవరిస్తారు? మేము ఒకటే అనుకుంటున్నాం, ఈరోజు ఈ కమిషనర్ గారు అవినీతి చేయలేదా? ఆయన ఆర్డీఓగా ఉన్నారు. ఆర్డీఓగా ఉన్నా కూడా ఆయన అవినీతి చేయకుండానే ఈరోజు కడప కార్పొరేషన్ ఆఫీస్కి కమిషనర్ గారు రావడం జరిగిందా? ఆయన అవినీతి చేసిండు, అందరికీ తెలుసు. ఈరోజు మీడియాలలో వచ్చింది, ప్రెస్లో వచ్చింది, పేపర్లలో వచ్చింది. ఎన్ని కోట్లు తినిండు. చిన్న కార్మికులు మన సెక్రటరీలు చెప్పిన సందర్భంగా చెత్త పన్ను వసూలు చేస్తే వాళ్ళని అక్రమంగా తొలగించి ఈరోజు 8 నెలలు అవుతుంటే వాళ్ళ భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని వీధిని పడేసి ఈరోజు వాళ్ళ కుటుంబం జరిగేదానికని లేకుండా, కనీసం ఉదయం లేచే టీ తాగేదానికని లేకుండా మన కార్మికులు కొన్ని కుటుంబాలు ఆదుకుంటా ఉంది. ఈరోజు చనిపోయిన కుటుంబాలు 12 మంది దాదాపు ఉంటే కనీసం ఆ కుటుంబంలో ఇంతవరకు పోస్టులు ఇవ్వలేదు 3 ఏళ్ళుగా. ఏ విధంగా ఆ కుటుంబాలు బతుకుతాయో, ఏ విధంగా ఆ కుటుంబాలు ముందుకు పోతాయో అని అర్థం కాదు ఈ కమిషనర్ గారికి. ఈయన దొమ్మ పొగరేంత మాకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్యే గారికి అడిగిపోతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు, అయ్యా వాళ్ళని తీసుకుంటే విధులేక 7 మందిని తొలగించిన కార్మికుల్ని ఈ చనిపోయిన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణ పరిష్కరించండి అని కానీ చెప్పడం జరిగింది. అయినా కానీ వాటిని పరిష్కరించలేదు. కానీ జరుగుతుంది. అప్పటికైనా మా సమస్యలు పరిష్కారం కలిగితే ఈ అధికారులకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మేమందరం కానీ బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటున్నాం. గత 5 నెలలుగా
కడప మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపైన పరిష్కరించాలని వివిధ దశలలో గ్రీవెన్సెల్లకు అర్జీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 4 డిమాండ్లు. ఒకటి, అడిషనల్ కార్మికులకు వేతనాలు పెంచాలంటారని ఆ డిమాండ్ పైన వెళ్ళడం జరిగింది. రెండవది సంబంధించి మరణించిన కుటుంబాల్లో విధులు చేస్తూ మరణించిన కుటుంబాల్లో ఉద్యోగాలు వాళ్ళకు ఇవ్వాలి అంటారని. మూడవది సంబంధించి 60 సంవత్సరాలు నిండి చనిపోయిన కుటుంబాల్లో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకు కూడా బెనిఫిట్స్ రాలేదు, వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాలంటారని. అలాగే కడప నగరంలో ప్రధానంగా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించింది పే స్కేల్ సంబంధించింది ఒకే స్కేల్ పైన అందరికీ జీతాలు ఇవ్వాలి అంటారని చెప్పి ఈ ప్రధానమైన డిమాండ్లతో గత 5 నెలలుగా చేస్తుంటే అధికారులు స్పందించకపోవడంతో గత 22 రోజులుగా పూర్తి స్థాయిగా నిరవధిక నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఇప్పుడు మా నిరాహార దీక్షల్లోనే కూర్చోవడం జరుగుతోంది. గత 5 రోజులుగా నిరాహార దీక్షల్లో కూర్చున్నా కూడా ఇదే 4 సమస్యలపైన ఈ అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గకరం. ఒకసారి కమిషనర్ గారు నిన్న మధ్యాహ్నం పిలిచి చర్చలకు రండి, నేను మాట్లాడుతానని చెప్పడం జరిగింది. మళ్ళా సాయంత్రం వచ్చేసి అయ్యా మీరు రాతపూర్వకంగా మాకు అర్జీలు ఇవ్వండి అంటానంటే దానికి స్పందించలేక బెదిరి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. కానీ మేమేమంటున్నామంటానంటే మా కార్మికులు న్యాయమైన డిమాండ్లు ఇవి కొంచెమ్మ కోరికలు అయితే అక్షరాల కానే కాదు. ఎందుకంటానంటే 3 సంవత్సరాలు పైబడి మరణించిన కుటుంబంలో ఉద్యోగం ఇంతవరకు ఇవ్వలేదు. కానీ ఇదో లేదు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారో లేదంటే కింద కమిషనర్ గారో మాట్లాడితేనే పైన ఒక 5-6 మంది ఆప్కాస్ కార్మికులకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. కానీ చనిపోయిన కుటుంబంలో ఉద్యోగం అడిగితే ఇవ్వలేకపోవడం చాలా దుర్మార్గము, బాధాకరం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు రోడ్ల పాలై ఉన్నాయి. అట్లానే కాదు, ఇప్పుడు కడప నగరంలో పై అధికారి ఏం చెప్తే అది చేసే మన మున్సిపల్ కార్మికులు మన సోదరులు వాళ్ళు పై భుజం మీద చేయేస్తేనే చాలా ఆనందపడిపోతారు. అలాంటి వాళ్ళు చేసిన పై అధికారులు ఎస్ఎస్సీలు కావచ్చు, లేదంటే వాళ్ళపైన ఉండే సూపర్వైజర్లు కావచ్చు, లేదంటే సెక్రటరీలు కావచ్చు, వీళ్ళు వేసి చెత్త పన్ను వసూలు చేయడం జరిగింది. చెత్త పన్ను రద్దయిన తర్వాత చెత్త పన్ను వాళ్ళే వసూలు చేసి కార్పొరేషన్లో బుక్ తెస్తారు. బుక్ తెచ్చి ఉందిలేండి మన దగ్గర అంటారని చెప్తారు. వాళ్ళు కూర్చొని అన్ని చేయించుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని ఏ తప్పు చేయని మా సోదరులు మా కార్మికుల పైన అయితే ఈరోజు చాలా దుర్మార్గంగా వాళ్ళను బలి పశువులు చేయడం జరిగింది. వాళ్ళను అన్యాయంగా కూడా ఇప్పుడు 8 నెలలుగా వాళ్ళను రోడ్ల పాలు చేసింది. అందుకు వాళ్ళ ఉద్యోగాలను మేము అడుగుతున్నాం. వాళ్ళు తొలగించిన కార్మికులను విధుల్లో తీసుకోవాలని అడుగుతున్నాం. అంతే తప్ప మేమైతే ఏ కోరికలు లేదు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే, ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే కడప నగరంనే కాదు కడప జిల్లానే పూర్తి స్థాయిలో మున్సిపల్ కార్మికులు అందరము కలిసి సిఐటి ఆధ్వర్యంలో దిగ్బంధనం చేస్తామంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాదు, సమ్యక్ శృతి పూర్తిగా కడప జిల్లా మొత్తం ఎక్కడ వేసిన గొంగలు ఎట్లా ఉంటుందో అట్లానే ఎక్కడ వేసిన చెత్త శృతి అక్కడే ఆ స్థాయిలో ఉండేటట్లా మేము చేస్తామంటారని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా మీకు.